రాజు గారు. అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇయర్ చాలా పాజిటివ్ వైబ్స్. 'కిష్కింధపురి' మొన్న లాంచ్ అయిన 'కిష్కింధపురి' కూడా మీరందరూ ఇంత ఆదరించారు. ఇది కూడా పక్కాగా నేను మా టీమ్ అందరం 100% కాన్ఫిడెంట్. మీ అందరికీ 100% నచ్చబోతుంది మూవీ. ఎందుకంటే స్కోర్ ఎప్పుడైనా మీరు ట్రైలర్ కానీ, టీజర్ కానీ, సాంగ్స్ ఓకే. మూవీ ముందు స్టార్ట్ అవుతాయి కాబట్టి అదొక రకంగా అనుకోవచ్చు. బట్ ట్రైలర్ కానీ, టీజర్ కానీ ఇవి చేస్తున్నప్పుడు స్కోర్ అప్పుడు ఒక పాజిటివ్ ఆరా సినిమాలో లేకపోతే మనం ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి విజువల్‌ని మ్యూజిక్‌తో అనేది ఎప్పుడు కన్‌ఫ్యూజనే ప్రతి ఆర్టిస్ట్‌కి, మ్యూజిషియన్‌కి. సో, మీ అందరికీ ట్రైలర్, టీజర్‌లో ఇంత పవర్‌ఫుల్ మ్యూజిక్ రావడానికి అంత ఎనర్జీ, పవర్‌ఫుల్ ఇన్ ద సెన్స్ ఇదేదో ఒక యాక్షనా అన్నది కాదు. ఫుల్ ఫన్. ప్రతి సెకండ్, ప్రతి 5 నిమిషాలకి మీరు ముందు నవ్వు ఒక సీన్‌కి నవ్వారంటే నెక్స్ట్ సీన్ అసలు మీరు స్కిప్ అయిపోతారేమో అన్నట్టుగా ఉంటుంది. అంత ఇన్‌స్టంట్‌గా ఉంటాయి కామెడీ డైలాగ్స్ కానీ అండ్ డైరెక్షన్ ఐడియా కానీ ఎవ్రీథింగ్. సో, మీ అందరూ 100% ఎక్సైట్ అవ్వబోతున్నారు. అది నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్‌లీ చూసిన వాళ్ళు 100% మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కానీ, మీ ఎవరైనా సోషల్ మీడియా ఈ మధ్యన చాలా మనం ఒక హ్యాపీనెస్ కానీ, సాడ్‌నెస్ కానీ, ఎనీ రివ్యూ ఏదైనా షేర్ చేసుకోవడం చాలా ఈజీ. సో, మీ అందరికీ నచ్చితే 10 మందికి కూడా కాదు, ఎంతమందికి వీలైతే అంతమందికి చెప్పండి. నేను ప్రతి ఈవెంట్‌లో ఇదే ఎందుకు చెప్తానంటే, మన మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో. ఎందుకంటే సోషల్ మీడియా పెరిగింది, చాలా ఛానల్స్ వస్తున్నాయి, చాలా మీడియం వస్తుంది. సో, మనకు నచ్చినది ఒక 10 మందికి చెప్పడంలో ఒక ప్రోత్సాహమే ఎప్పుడైనా ఒక టెక్నీషియన్‌కైనా ఒక ప్రొడ్యూసర్‌కి మెయిన్‌గా అంత డబ్బులు పెట్టి తీస్తున్న ఒక ప్రొడ్యూసర్‌కి ఒక భరోసా మీరందరూ ఇస్తేనే ధైర్యం. ఇంకొక సినిమా అంత ఇంట్రెస్ట్‌గా వాళ్ళు కూడా ఖర్చు పెట్టి ఒక మంచి ఇంకొక కొత్త జీవితాలు చాలామంది క్రియేట్ చేస్తారు. సో, మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటినుంచో సపోర్ట్ చేస్తూ వస్తారు. ఒక మూవీని ఆడియన్స్ వరకు పట్టుకెళ్ళడానికి మీ అందరి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి సినిమాకి నా వర్క్ అవ్వచ్చు, లేకపోతే అసలు ఎవరైనా ఏ టెక్నికల్ వర్క్ అయినా రీచ్ అవ్వాలంటే మీ అందరి సపోర్ట్ అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఈవెంట్ చూస్తున్న ఆడియన్స్‌కి 100% షూర్‌గా మీ అందరికీ నచ్చుతుంది. మర్చిపోకుండా మీరు నచ్చితే 10 మందికి చెప్పండి. ఇది ఒక మొత్తం ఒక ఫ్రెష్ టీమ్. ప్రతి ఒక్కళ్ళు చాలా ప్యాషనేట్‌గా చేసిన అటెంప్ట్ ఇది. యాహ్! ఇది ఇది ఒక ఎత్తు. అండ్ ఇప్పుడు జనరల్‌గా మ్యూజిక్ చేయడం అంటే ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక టెక్నీషియన్‌ని నమ్మడం ఇంపార్టెంట్. టెక్నీషియన్ ఎలా చేయగలుగుతారు? ఒక జీవితం మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మూవీకి. అది మూవీ ఎలా ఉండబోతోందో కూడా డిఫైన్ చేసేంత పవర్‌ఫుల్ క్రాఫ్ట్ అది. సో, అలాంటి క్రాఫ్ట్‌ని నమ్మడం అంటే ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ చాలా వాళ్ళ జీవితం అంతా పెట్టినట్టే, స్టేక్‌లో పెట్టినట్టే. మ్యూజిక్ డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేస్తారు? అసలు నా జీవితం ఎలా ఉండబోతోంది అని. సో, అంత నమ్మిన నాని గారికి నా వర్క్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అతనికి నిజంగా థ్యాంక్ యూ. మీరు చాలా హైట్స్ రీచ్ అవ్వబోతున్నారు మీరు. ఎందుకంటే ఇది నేను మ్యూజిక్ చేస్తున్నప్పుడే ఫుల్ ఫన్. ఎంజాయ్ చేస్తూ చేశాను మ్యూజిక్. అండ్ ఇది ఫస్ట్ నాకు కిరణ్ గారు, నాని గారిని పరిచయం చేసినప్పుడు అతను వచ్చి చూసి నాకు స్టోరీ చెప్పినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఇంత నమ్మకం ఎప్పుడు నాకు కిరణ్ గారికి ఎప్పుడూ మేము చేస్తున్న ప్రతి మూవీలో ఒక ఎమోషన్ ఉంటుంది. ప్రతి ఎమోషన్ సాంగ్స్ అవ్వచ్చు. మీ అందరికీ 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' కానీ 'వినరో భాగ్యం విష్ణు' కదా. అండ్ ఈ సాంగ్స్ 'కే ర్యాంప్' సాంగ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పాజిటివ్ ఆరా ఉండాలంటే కొలాబరేషన్ అంటే ఎప్పుడు ఒక పాజిటివ్ ఆరా. సో, నా మీద అంత పాజిటివ్ ఆరా ఉండడం కిరణ్ గారు. సో, ఎప్పటికీ ఇదే కంటిన్యూ అవ్వాలి. చాలా ఎప్పటికీ మనం మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. చాలా హైట్స్ కిరణ్ గారు ఇందాక చెప్తున్నట్టు ఒకళ్ళ మీద నమ్మకం పెడితే ఒకళ్ళ నమ్మినా లేకపోతే ఒకళ్ళ మీద ఇష్టం ఉన్నా కూడా ఎప్పుడు పుష్ చేయడానికి చూస్తూ ఉంటారు. అంతకన్నా గొప్ప క్వాలిటీ నాకు తెలిసి ఈ కాలంలో ఉండాలి ప్రతి వ్యక్తికి. అదే రకంగా ఇప్పుడు ఇంత చెప్పాను నేను. ఇప్పుడు ఒక డైరెక్టర్ నమ్మి ఒక టెక్నీషియన్ వర్క్‌ని మీద ట్రస్ట్‌తో ప్రొడ్యూసర్ దగ్గర పట్టుకువెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్స్‌కి ఇప్పుడు జనరల్‌గా మూవీ ఈ మధ్యకాలం చూస్తున్నాం ఎంత కష్టంగా ఉంటుందో. ఒక మూవీని బయటకు పట్టుకువెళ్ళి దాన్ని అంత సక్సెస్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అలాంటి టాస్క్‌కి ఒక చీఫ్ టెక్నీషియన్, మ్యూజిక్ అంటే వన్ ఆఫ్ ద చీఫ్ టెక్నీషియన్స్ నమ్మి నమ్మకం పెట్టి నా మీద ఒక కాన్ఫిడెన్స్‌తో ఎప్పుడూ ప్రోత్సహిస్తూ రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి.
నాకు నమ్మారు నన్ను నిజంగా. అండ్ ఎప్పుడూ నేను నన్ను నమ్మినప్పుడు నేను ఎంత బెస్ట్ చేయాలి అని ఒక రెస్పాన్సిబిలిటీతో ఎప్పుడూ చేస్తూ ఉంటా. ఎందుకంటే ఇదే మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. అండ్ నేను ఇంత చేయడానికి ఒక మ్యూజిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ మనకి సినిమాకి. దానికి రీజన్ అయినా నేను ఒక్కడనే కాదు, నా టీమ్, మ్యూజిక్ టీమ్, సింగర్స్ నుండి, లిరిక్ రైటర్స్ నుండి, అండ్ ప్రోగ్రామర్స్, అండ్ లైవ్ టెక్నీషియన్స్, లైవ్ మ్యూజిషియన్స్, ఎవ్రీవన్ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి టైం చాలా అయిపోతుంది, లేట్ అయిపోయింది ఆల్రెడీ అని నేను చెప్పట్లేదు. నేను సోషల్ మీడియాలో కూడా వాళ్ళకి ఎప్పుడు ప్రజెంట్ చేస్తాను, వాళ్ళందరి పేర్లు చెప్తాను, వాళ్ళు లేకపోతే నేను లేను. అండ్ సాంగ్స్ పాడిన సాహితీ చాగంటి గారు, కపిలన్, అండ్ సాయి చరణ్, ధనుంజయ్, అండ్ నేను కూడా ఒక సాంగ్ పాడాను. మీ అందరూ ప్రతి పాటనే ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సింగర్స్ అందరి సపోర్ట్. అలాగే సురేంద్ర కృష్ణ గారు, భాస్కర్ భట్ల గారు, విశ్వనాథ్, మీ ముగ్గురు చాలా చాలా ఎంతో ఇష్టపడి కష్టపడి ఒక కొలాబరేటివ్గా ఇంత మంచి పాటలు ఇంత రీచ్ అవ్వడానికి చాలా సపోర్ట్ చేశారు. మీ అందరిని ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ నా టెక్నీషియన్స్, మ్యూజిక్ టెక్నీషియన్స్ విశాల్ భరద్వాజ్, నితిన్ జోన్స్, సిద్ధు అండ్ హరిహరన్, మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఎప్పటి నుంచో కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మూవీ పక్కా హిట్ అవుతుంది. అండ్ హిట్ అయ్యాక ఇంకా బెటర్గా నేను ఇంకా మాట్లాడతాను. ఎందుకంటే మీ అందరికీ మాటల కన్నా మేము చేస్తున్న శబ్దం డెఫినెట్లీ థియేటర్లో మీ ఫన్నే, మీరు ఎంజాయ్ చేస్తున్న ఫన్నే. అండ్ ఇంతవరకు ఎప్పుడూ నేను చెప్తున్నట్టే నన్ను నమ్మి నాకు ఇంతవరకు ప్రతి సినిమాకి ఆపర్చునిటీ ఇస్తున్న ప్రతి డైరెక్టర్కి, ప్రతి ప్రొడ్యూసర్కి, అండ్ ఆడియన్స్కి, మీడియాకి ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.